ఘోరంగా ఆ ఒక ముఖ్యమంత్రి పదవికి మరి అంటే దానికి ఒక కలంకరం తెచ్చే విధంగా మరి మాట్లాడుతున్నారు వారు. మరి ఇది మంచి సాంప్రదాయం కాదు. తెలంగాణ రాష్ట్రం అంటేనే, తెలంగాణ సమాజం అంటేనే సాంప్రదాయానికి నిలయంగా ఉన్నటువంటి సమాజం తెలంగాణ సమాజం. మరి ఇలాంటి సాంప్రదాయబద్ధమైనటువంటి సమాజాన్ని మరి కలుషితం చేసే విధంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు నేను చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒక వ్యక్తుల గురించి, వారి ఎత్తు గురించి, వారి అందం గురించి, వారి ఆహార్యం గురించి మరి మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి సంకేతాలు ప్రజలకు పంపిస్తున్న సంగతి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వారు రాష్ట్రానికి ఏమి కావాలా, పరిపాలనలో ఉన్నటువంటి లోటుపాట్లను చక్కదిద్దే ప్రయత్నం చేయకుండా, ప్రజలకి ఏమి హామీ ఇచ్చిందో నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయకుండా, కేవలము వ్యక్తిగత దూషణలకు మరి ముందు నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే వస్తూ ఉన్నారు. ఇంకా దగ్గర మరి 100 రోజుల దగ్గరకు వచ్చిన కొద్దీ వారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేమో అని చెప్పేసి మరి ప్రజలందరూ కూడా వారు అడుగుతారని చెప్పి మరి ఈ రకమైనటువంటి మరి దూషణలు చేసి ప్రజలని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుండని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరూ కూడా వచ్చేస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఎమ్మెల్యేలందరూ కూడా, మా పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు వారు తక్షణం దీనిపైన వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. వారు ఎందుకో అభద్రతా భావంతో ఉన్నారు. మొదటి నుంచి కూడా అభద్రతా భావంతో ఉన్నాడు. ప్రభుత్వం ఉంటుందో పోతుందో, నా పదవి ఉంటుందో పోతుందో అని వారే ఊహించుకుంటున్నారు. వారికి వారి పార్టీ ఎమ్మెల్యేలపైన నమ్మకం లేదు. వారి చుట్టుపక్కల ఉన్నటువంటి మంత్రులతోని వారికి హాని ఉందని తెలిసి మరి ఈ రకంగా వాడిని చక్కదిద్దుకోకుండా మా పార్టీ పైన పడి, మా పార్టీ నేతల పైన పడి, మా ఎమ్మెల్యేల పైన పడి ఏడుస్తూ ఉన్న సంగతి మంచి విషయంగా చెప్పి మనం చేస్తా ఉన్నాను. మరి వారు దేశ ప్రధాని అంటే బడేబాయ్ అని చెప్తా ఉన్నాడు. మరి దేశ ప్రధాని బడేబాయ్ గురించి చెప్పిన గతంలో మరి అన్ని రాష్ట్రాల పెట్టుబడులు దాక్కపోవడమా, రాష్ట్రాల ప్రభుత్వాలు కూల్చడమా అని చెప్పి వారే చెప్పారు. మరి అలాంటి నేతనైన బడేబాయ్ అన్నాడు. మరి ఆ పార్టీ నాయకులే అంటా ఉన్నారు కదా, ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు, కాంగ్రెస్ పార్టీ నుండే ఏక్నాథ్ షిండేలు పుట్టుకొస్తారని చెప్పేసి బాఢంగా బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నీ పార్టీలో నీకు పట్టు లేకుండా, నీ పార్టీ ఎమ్మెల్యేల పైన కమాండ్ లేకుండా మరి ఏదో అభద్రత భావంతో గేట్లు తెరిస్తే మా ఎమ్మెల్యేలందరూ వస్తారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ వస్తారు, వారే ప్రభుత్వాన్ని కాపాడుకుంటారంటే ఎంత వారి మానసిక స్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వారు ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరు కూడా మీ పాత్ర పోషించాలని చెప్పినప్పుడు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుంది, ప్రభుత్వం నడిపేయడంలో మీకు సహకరిస్తామని చెప్పినప్పుడు కూడా వినకుండా గత 10 సంవత్సరాల నుంచి చేసే పనులన్నింటిలో దుమ్మెత్తి పోసే విధంగా మరి తెలంగాణ నిలబెట్టే ప్రయత్నం 10 సంవత్సరాలు చేస్తే వారు కూలుస్తా ఉన్నారు. మా కష్టాన్నంతా కూడా నీరు గార్చే విధంగా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతం చేసిన పనులన్నింటి కూడా మరి ఏదో రకంగా దాంట్లో తప్పులు వెతికి ఫెయిల్ అయినా చెప్పే ప్రయత్నంలో భాగంగా ప్రజలకి నష్టం చేస్తున్న సంగతి నేను సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. మీ పార్టీ పైన, మీ ఎమ్మెల్యేల పైన పట్టు లేదు కాబట్టే ప్రభుత్వం ఎప్పుడు పోతుందో అనే భయాందోళనలతోని మరి మానసిక క్షోభకి మీరు గురవుతూ మరి ఇతర పార్టీ, మా పార్టీ నేతల పైన, మా పార్టీ నాయకుల పైన ఇలాంటి దుర్భాష మాట్లాడడం మంచి పద్ధతి కాదు, మానుకోవాలని చెప్పేసి కూడా నేను సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తా ఉన్నాను.